నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందన్న కాంగ్రెస్ నేత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ. ఫ్లెమింగో పక్షుల ఫెస్టివల్ ను నగరంలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నామన్న సబ్ కలెక్టర్ నాగలక్ష్మి. క్రైస్తవుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరిన క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఉపాధ్యక్షులు కెనడీ. 398 జీవో రద్దు వలన ఆగిన రిజిస్ట్రేషన్లు తిరిగి అనుమతించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి భవిష్యత్ తరాలకు సాగు త్రాగునీరు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు గడప దాటడం లేదని, ఆయన పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలవరం నిర్మాణానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దానిని పూర్తి చేయకుండానే పట్టిసీమ ప్రాజెక్టు 1300 కోట్లతో నిర్మాణం చేపడుతున్నానని, పోలవరాన్ని పక్కన పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు. 6 నెలల పాలనలో అవాస్తవ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజల ఆశలు నెరవేర్చి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆయన అన్నారు. అధికారం కోసం బీజేపీ, టీడీపీలు ప్రజలను మోసం చేశాయని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా పాలన కొనసాగించాలని, లేని పక్షంలో ప్రజా వ్యతిరేకత తప్పదని ఆయన హెచ్చరించారు. ఆయన చెప్తున్నాడు, ప్రతి చాట చెప్తున్నాడు, ఇంతకన్నా పంచే అబద్ధాలు ఇంకోట్లేదు. ఒకే ఒకటి చాలా అన్యాయంగా ఘోరంగా కాంగ్రెస్ పార్టీ డివిజన్ చేసిందని చెప్తున్నాడు. 10 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల క్రితం 1 ఓటు 2 రాష్ట్రాలు ఉన్నటువంటి బీజేపీ 2 రాష్ట్రాలను విడదీసేటప్పుడు జనరేషన్ ఈ విధంగా ఉండాలి, వాటర్ ఈ విధంగా ఉండాలి, త్రాగటానికి ఈ విధంగా ఉండాలని ఎక్కడా కూడా వాళ్ళు అడగలేదు. చంద్రబాబు నాయుడు తన ఎంపీలతోనేమో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం విడగొట్టాలని ఓటేపించి ఘనంగా నామా నాగేశ్వరరావు బయటకు వచ్చి మేము ఈ రాష్ట్రాన్ని విడగొట్టమని చెప్పామని చెప్పి, మేమే మొట్టమొదటి స్థానంలో ఉన్నామని చెప్పి చెప్పుకున్నటువంటి వ్యక్తి నామా నాగేశ్వరరావు. చంద్రబాబు 2 సార్లు లెటర్లు ఇచ్చి, లెటర్లో మీరు డివిజన్ చేస్తే ఈ ఇబ్బందులు వస్తాయి, ఈ విధంగా డివిజన్ చేయండి, ఇన్ని లక్షల కోట్లు కావాలని ఆ రోజు కూడా అడగదు. కానీ వాడు చెబుతున్నాడు చాలా ఘోరాతి ఘోరంగా కాంగ్రెస్ పార్టీ డివైడ్ చేసిందని చెప్పేసి. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకోవడం తప్పితే నువ్వు ఈ 7-8 నెలల్లో ఏ ఒక్క కార్యక్రమం కానీ ఏదైనా చేయగలిగావా అని అడుగుతున్నా. నిన్నగాక మొన్న వచ్చి ఎంత పచ్చబద్ధం అండి, తుళ్ళూరులోనేమో 3 సంవత్సరాల్లోనేమో రాజధాని కడతానని అక్కడ అనౌన్స్ చేశాడు. బెదవాడలో ప్రెస్ మీట్లో 2050కి మొత్తం కంప్లీట్ చేస్తానని ఇక్కడ చెబుతున్నాడు. ఫ్లెమింగ్ ఫెస్టివల్ సందర్భంగా నగరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో నేల పట్టుపక్షుల కేంద్రానికి వచ్చే ఫ్లెమింగో పక్షుల పండుగ సందర్భంగా పోస్టర్ను విడుదల చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగలక్ష్మి మాట్లాడుతూ, ఈ నెల 9, 10, 11వ తేదీల్లో నేలపట్టు 2015ను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. నేలపట్టు కేంద్రానికి ఆగస్టు నెల నుంచి జనవరి వరకు సుమారు 150 రకాల స్వదేశీ, విదేశీ పక్షులు విచ్చేసి సంతానోత్పత్తి చేసుకుంటాయని చెప్పారు. వివిధ రకాల పక్షులు కనువిందు చేస్తాయని చెప్పారు. నేలపట్టు పులికాటు సరస్సును పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు వస్తారని తెలియజేశారు. ఒక 120 నుంచి 150 వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ వేరే వేరే దేశాల నుంచి వస్తాయి. బర్మా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, నైజీరియా నుంచి మైగ్రేషన్లో ఇక్కడికి వచ్చి ఈ నెలపట్టు శాంక్చురీలో బ్రీడింగ్ చేసుకుంటారు. సో అండ్ మనకు వచ్చే ఈ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్లో మ్యాక్సిమం ఇంపార్టెన్స్ ఉన్నవి పెలికెన్స్ అండ్ ఫ్లెమింగోస్. ఈ ఫ్లెమింగోస్ అనేవి పింక్ కలర్లో చాలా అందంగా ఉంటాయి, మనం పోస్టర్స్లో చూపించినట్టు.
సో ఈ బర్డ్స్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ ప్లస్ ఇవన్నీ మైగ్రేటరీ బర్డ్స్ ఇక్కడ వచ్చడం చాలా అందంగా ఉంటుంది మనం కళ్ళలందరికీ. ఇట్ విల్ బి అ వెరీ ఇంపార్టెంట్ సైట్ అండ్ అ బ్యూటిఫుల్ సైట్ ఫర్ పీపుల్ టు సీ. సో ఇది ఈ నెలపట్టు శాంక్చురీ వచ్చి పులికట్ లేక్లో ఉంది. పులికట్ లేక్ ఏంటంటే మన వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్. ఈ లేక్లో వాళ్ళు ఫిషింగ్ చేస్తారు. ఈవినింగ్ సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంలో బర్డ్స్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్కైలో ఫిషింగ్ చేసేటప్పుడు అవి చూడడానికి కూడా చాలా అందమైన దృశ్యంగా ఉంటుంది అది. సో ఇది చూడడానికి మనకి విజిటర్స్ ఫ్రమ్ అక్రాస్ ద స్టేట్ అండ్ కంట్రీ వస్తారు. ఈవెన్ ఫ్రమ్ వేరే దేశాల నుంచి కూడా వస్తారు విజిటర్స్. అండ్ ఇది ఒక స్టేట్ ఫెస్టివల్గా గుర్తింపు పడినది. 10 years బ్యాక్ నుంచి స్టేట్ ఫెస్టివల్గా చేస్తున్నారు. సో ఈ ఫెస్టివల్ అనేది ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దీనికి రేపు మన గేట్వే హోటల్లో దెర్ ఇస్ అ ప్రమోషనల్ ఈవెంట్. ఈ ప్రమోషనల్ ఈవెంట్లో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్స్. ఒక ఫ్లెమింగోస్ గురించి ఒక డాక్యుమెంటరీ. క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించి ప్రార్థనా మందిరాలలో సరైన సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలని క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఉపాధ్యక్షులు కెనడీ ప్రభుత్వాన్ని కోరారు. ప్రార్థనలు చేసే ఫాస్టర్లకు సమాజంలో రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఉపాధ్యక్షులు కెనడీ మాట్లాడుతూ దైవ సేవ చేసే పాస్టర్లకు సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఇల్లు లేని వారికి JNNURM పథకంలో ఇల్లులు కేటాయించాలని ఆయన కోరారు. క్రైస్తవుల సమస్యలు పరిష్కరించుటకై క్రైస్తవ సంఘాలన్నీ ఐక్యంగా పోరాడాలని ఆయన సూచించారు. సమాజంలో పాస్టర్లకు రక్షణ లేకుండా పోయిందని ఆయన కలత చెందారు. సంఘ కాపరులకి గృహాలు లేక అద్దెలలో ఉంటూ అద్దెలు కట్టుకోలేక చాలా బాధను అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అంతేకాకుండా ప్రార్థనా మందిరాలకి కరెంటు విషయంలో కూడా కొన్ని రాయితీలు కల్పించాలి. మరి మారుమూలలో ఉన్న కారణం. రెండవదిగా సమాధుల దొడ్డికి స్థలాలను కేటాయించాలి. మూడవదిగా క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ద్వారా మేము తెలియజేసేటటువంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. అందులో కొన్ని సమస్యలు ఏంటనగా దళితులు క్రైస్తవులుగా ఉన్నప్పుడు వారి పిల్లల చదువుల నిమిత్తమై గవర్నమెంట్ ఎటువంటి రాయితీలు కల్పించడం లేదు. ఎస్సీగా ఉన్నప్పుడు రాయితీలు కోల్పోయి బీసీగా వచ్చినప్పుడు రాయితీలు లేక అప్పులు చేసుకొని పిల్లలు చదివించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నేను తెలియజేస్తున్నా. రెండవదిగా సమాజం తోటి విషయం. మూడవదిగా మరి మందిరాల నిర్మాణ నిమిత్తము ఇంకొక విషయం ఏంటనగా కరెంటు బిల్స్ కేటగిరీ 2లో పడుతున్నాయి కొన్ని ప్రార్థనా మందిరాలకి. అది ప్రభుత్వం వారికి గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నా. మరి మైక్ పర్మిషన్ నిమిత్తమై కూడా మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పోలీసు వారు 10 గంటల వరకు మైక్ పర్మిషన్ అంటున్నారు. 9:30కే వచ్చి గ్రౌండ్స్లో షేరెన్ కొడుతూ మైక్ స్థాపిస్తున్నారు. కనుక ఈ యొక్క విషయాల మీద మాకు న్యాయం చేకూరాలని నేను కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్. 398 జీవో రద్దు వలన ఆగిన రిజిస్ట్రేషన్లకు తిరిగి అనుమతి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఛాంబర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సారేపల్లి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు రియల్ వ్యాపారులను సీఎం నిజంగా ఆదుకున్నాడని ఆయన చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఛాంబర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సారేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవో నెంబర్ 398 రద్దును వ్యతిరేకిస్తూ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాటిని పునరుద్ధరించడం సంతోషంగా ఉందని చెప్పారు. రైతులు, రియల్ వ్యాపారులు, డాక్యుమెంట్స్ రైతుల కుటుంబాలు కష్టాల నుంచి కోలుకున్నాయని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు సహకరించిన వారందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టరు, జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్ వారికి వాళ్ళందరూ కూడా మేము వినతి పత్రాలు తెలియజేసుకొని ఈ నెల 26వ తారీఖున ధర్నా కార్యక్రమం కానీ, 29వ తారీఖున రిలే నిరాదీక్షలు కానీ, 30వ తారీఖున ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజిస్టర్ ఆఫీసులు బంద్ చేయడం కార్యక్రమం కానీ మా కార్యాచరణలో భాగంగా అన్నీ తెలియజేసి మా యొక్క నిరసనని తెలియజేశాం. మొన్న 1వ తారీఖున జనవరి 1 సీఎం ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా కూడా కలవడం జరిగింది. వారికి మా బాధ అంతా కూడా తెలియజేసుకున్నాం. సానుకూలంగా స్పందించారు. ఏదైతే లోపాలు ఉన్నాయో గ్రహించారు. ఈ 398 జీవోని పూర్తిగా రద్దు చేసినట్టుగా చెప్పారు. రద్దు చేస్తామని తెలియజేశారు. దానికి అనుగుణంగా ఈరోజు ఈ 398 జీవో కాపీ రద్దు చేసినట్టుగా ఈ కాపీ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యమం
రియల్ ఎస్టేట్ వ్యవస్థలో మేము ఎప్పుడు ఊహించలేదు. 398 జీవో లోపభూయిష్టమైన జీవో కింద ఈ ప్రభుత్వం కూడా గ్రహించినందువలన ఆ జీవోను రద్దు చేయడం జరిగింది. దస్తావేజు లేఖరుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తుమ్మలపల్లి హరికృష్ణ అన్నారు. రాష్ట్రంలో కొన్ని వేల మంది ఈ వృత్తిపై ఆధారపడుతున్నారని, వారి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. గాంధీనగర్లోని రెడ్ క్రాస్ సొసైటీ హాల్లో దస్తావేజీ లేఖరుల మరియు అనుబంధ స్వయం ఉపాధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు హరికృష్ణ మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య పోరాటాలు చేస్తామని చెప్పారు. చేతి వృత్తి మీద ఆధారపడే వారిని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని ఆయన కోరారు. తమకు ప్రత్యేకమైన పథకాలు ప్రవేశపెట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైనందుకు ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. విజయవాడ రైల్వే ఎస్పీ శ్యామ్ ప్రసాద్ 2-3 రోజుల్లో విధులకు హాజరు కానున్నారు. రైల్వే క్వార్టర్స్లో ఉంటూ ఇంటి అద్దె తీసుకున్నారనే కారణంగా ఆయన్ని గత నెలలో సస్పెండ్ చేసింది. రైల్వే ఎస్పీ శ్యామ్ ప్రసాద్ తన సస్పెండ్ విషయంపై ఆయన కేంద్ర పరిపాలనా న్యాయస్థానాన్ని క్యాట్ ఆశ్రయించారు. ఇంత చిన్న విషయానికి సస్పెండ్ చేస్తారా అని ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ కోర్టు సస్పెన్షన్ ఉత్తరాలను కొట్టివేస్తున్నట్టు తీర్పునిచ్చింది. దీంతో రైల్వే ఎస్పీగా విధులకు హాజరవుతున్నారు. అవినీతి సీఐలపై తన న్యాయ పోరాటం కొనసాగుతుందని ఎస్పీ చెప్పారు. తనపై వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించి తనను సస్పెండ్ చేయించారని, అయినా చివరకు న్యాయమే గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందన్న కాంగ్రెస్ నేత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ. ఫ్లెమింగో పక్షుల ఫెస్టివల్ను నగరంలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నామన్న సబ్ కలెక్టర్ నాగలక్ష్మి. క్రైస్తవుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరిన క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఉపాధ్యక్షులు కెనడీ. 398 జీవో రద్దు వలన ఆగిన రిజిస్ట్రేషన్లు తిరిగి అనుమతించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.